అధ్యక్ష ఓకే ఓకే కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష. ఓకే చెప్పలేండి తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష. నేను అనలేదు, నేను ఎక్కడ అనలేదు, నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష. గౌరవ సభ్యుల నుంచి మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడిన తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలే కల్పించబడింది, నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం, ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. తెలుగులో చెప్తున్నా అధ్యక్ష. నాకు ఒకటి పంపించండి, తెలుగు చదివించాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ ఒకటి పంపించండి. మీరు తీసుకోండి. తెలుగు ఇంగ్లీష్ సార్ రెండు పంపించారు. తెలుగులో 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. అవకాశాలు నియామకాలు కాదు, అది నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే అలోపిగా సార్ అధ్యక్ష, చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది, భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు, అవకాశాలు కల్పించాము, మీరు ఫ్యూచర్లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అబ్సల్యూట్లీ there is no controversy. Absolutely there is no controversy. కాదు అధ్యక్ష, ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది ఉంది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. 3rd పేజ్. గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి, అది నేను అనేది అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు, ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. మా గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు, ఇదో అమ్మా నువ్వు నీకు మనం వాడుక భాష మనం రోజు మాట్లాడుకుంటాము, నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడిందంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడతాను, కూర్చోండి, కూర్చొని మాట్లాడతాను. వాళ్ళ యొక్క విధానం చెప్పారు. ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎందుకంటే మంత్రులు రేగిస్తే అవుద్ది. దయచేసి కరెక్ట్ కూర్చోమనండి, దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి, గౌరవ మంత్రి గారు
ఫ్యూచర్ లో వస్తాయి, అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పారు. అంతే. Yes, అది చెప్పండి మా మా వచ్చేయ్. సభ్యులు మాట్లాడతారు. చెప్పారుగా చెప్పారు. ఒకటి ఇంకోటి దాని కింద ఇంకోటి యాడ్ చేస్తాను. దీన్ని కరెక్ట్ చేయండి. దీన్ని ఎవరైతే వెర్షన్ రాశారో, తెలుగు వెర్షన్ చేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి. తప్పేముంది? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది మంత్రి గారు ఏంటి? కూర్చోండి. అవసరం క్లారిఫై అయింది, కూర్చోండి. ఏమంటే క్లారిఫై అయింది. తెలుగు తప్పుదే ఉండే మాత్రం సారీ సార్ తప్పుదే ఉండే లోకేష్ గారు. నో కరెక్ట్ మా మెంబర్ చెప్పింది కరెక్ట్. అది తప్పుదేమిటి? నో నెక్స్ట్ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. దీనికి ఎందుకండి కూర్చోండి. మరి? అరే దీనికి కూర్చోండి, ఇంకా కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా నువ్వు చెప్పమ్మా, కంటిన్యూ చేయ. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయ్యింది అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్య లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యం చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏడాది ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయంట అధ్యక్ష. ఎక్కడ బెదిరించా? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు మేము. చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించాలంటే ఎట్లా అధ్యక్ష? ఇది సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, రద్దు చేస్తారా చెప్పనండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాము. ఎన్ని చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసి కోరుతున్నాం. రిప్లైలో 9 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే